అంతర్జాతీయ ఫెయిరీ డే గురించి చెప్పుకుందాం. అంతర్జాతీయ ఫెయిరీ డేని పురస్కరించుకుని జూన్ 24న ఫ్యాంటసీ, ఊహ మరియు కొంచెం పిక్సీ డస్ట్ కలిసి వస్తాయి. ఈ చిన్న అతీంద్రియ జీవులు తరతరాలుగా పురాణాలు మరియు పురాణాలను ఆకర్షించాయి. నేడు చిన్న జానపద కథలు, యానిమేటెడ్ కథలు, సూక్ష్మ తోట ప్రదర్శనలు మరియు పిల్లల పుస్తకాలు అంతటా శాశ్వతంగా ఉన్నాయి. దాదాపు ప్రతి సంస్కృతిలో దాని స్వభావాన్ని బట్టి మంచి లేదా చెడు పనులను చేసే ఆత్మ లేదా స్పిరిట్లీ జీవి గురించి కొంత ప్రస్తావన ఉంది. తరచుగా ఈ జీవుల యొక్క అనేక వ్యక్తీకరణలు ఉన్నాయి, కానీ స్టెల్లా వలె సంస్కృతిలో చాలా క్లిష్టంగా అల్లినవి ఎప్పుడూ లేవు. నేషనల్ టేల్ ఏ ఫెయిరీ టేల్ డే ఎప్పుడు? ఈరోజు చలనచిత్రం మరియు కళలో వివరించిన చూడముచ్చటగా కనిపించే యక్షిణీలను పోలి ఉండే లడ్డూలు మరియు హాబ్ గోబ్లిన్లు ఉంటాయి. అయినప్పటికీ అవి సహాయపడే చిన్న జీవులు. ఇంటి పనులు చేయడం మరియు శ్రమతో కూడిన ఉద్యోగాలు చేయడం వలన రోజు చివరిలో మనకు అలసిపోతుంది. ఫెయిరీ డేని ఎలా జరుపుకోవాలి? ఈ పౌరాణిక జీవులను గౌరవించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన అనేక పండుగలు మరియు వేడుకల్లో ఒకదానిలో పాల్గొనడం ద్వారా ఫెయిరీ డేని జరుపుకోండి. లేదా మీరు స్నేహితులు, కుటుంబ సభ్యులతో అద్భుత నేపథ్య పాఠం చేసుకోవడం ద్వారా ఇంట్లో చిన్న పండుగగా చేసుకోవచ్చు. మీరు ఏం చేసినా కుకీలు, కొద్దిపాటి పాలు, ప్లేట్లను వదిలేయడం ద్వారా మీ సొంత ఇంట్లో ఫేను గౌరవించడం మర్చిపోద్దు. అద్భుత పురాణాలు కొండల వలె పాతవి కావచ్చు మరియు ఆధునిక యక్షిణీలు ఉన్నారని చాలా తక్కువ మందికి నమ్ముతారు. కానీ మీకు తెలిసిన ఒకరి గురించి మాకు తెలుసు, ఎవరో కనిపెట్టు తల్లులు అయితే అన్నిటికంటే మీరు ఎల్లప్పుడూ మీ సంతానం యొక్క కోరికలను ప్రేమ మరియు ఆప్యాయతతో కూడిన మంత్రదండంతో తీర్చలేదా? అంతర్జాతీయ ఫెయిరీ డే రోజున విరక్తిని విడిచిపెట్టి యక్షిణీలు నమ్మండి. ఒక్కరోజు మాత్రమే. ఈ 5 అద్భుత కథల గమ్యస్థానాల జాబితా చాలా వాస్తవమైనది. మీరు దేవకన్యలను కేవలం కథలుగా మార్చే ముందు 1-2 సార్లు ఆలోచించేలా చేస్తుంది. 1961లో ఇదే రోజున భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ HF-24 సూపర్సోనిక్ యుద్ధ విమానం ఈ రోజున బయలుదేరింది. 1966లో ఇదే రోజున ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం స్విట్జర్లాండ్లోని మౌంట్ బ్లాక్లో కూలిపోవడంతో 117 మంది మరణించారు. 1974 లార్డ్స్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్పై భారత జట్టు 42 పరుగులకే కుప్పకూలింది. ఈ టెస్ట్లో భారత్ కనిష్ట స్కోర్ ఇదే కావడంతో ఇన్నింగ్స్ 285 పరుగుల తేడాతో ఓడిపోయాడు. రక్షణ శాస్త్రవేత్తలు 90లో దేశం యొక్క మొదటి 3వ తరం ట్యాంక్ నిరోధక క్షిపణి NAGని విజయవంతంగా పరీక్షించారు. 1948లో కమ్యూనిస్ట్ దళాలు పశ్చిమ జర్మనీ మరియు పశ్చిమ బెర్లిన్ మధ్య ఉన్న అన్ని భూమి మరియు నీటి మార్గాలను కత్తిరించాయి. బెర్లిన్ ఎయిర్ లిఫ్ట్ను నిర్వహించడానికి పశ్చిమ మిత్ర దేశాలను ప్రేరేపించాయి. 1957లో US సుప్రీం కోర్టు రోత్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్లో మొదటి సవరణ ద్వారా అశ్లీల వస్తువులకు రక్షణ లేదని తీర్పునిచ్చింది. 1973లో అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ తన శిఖరాగ్ర సమావేశాన్ని సోవియట్ యూనియన్ సందర్శించే నాయకుడు లియోనిడ్ బ్రెజెన్నోవ్తో ముగించారు. అతను అమెరికన్ టెలివిజన్లో ప్రసంగాల్లో చర్చలను ప్రశంసించాడు. 1983లో స్పేస్ షటిల్ ఛాలెంజర్ అంతరిక్షంలోని అమెరికాకు చెందిన మొదటి మహిళా సాలి కే రైడ్ను మోసుకెళ్లింది. కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్లో సురక్షితమైన ల్యాండింగ్కు చేరుకుంది. 1992లో సుప్రీం కోర్టు నిర్ణయంలో ప్రభుత్వ పాఠశాలల్లో అధికారికంగా ప్రాయోజిత ఆరాధనపై 30 సంవత్సరాల నిషేధాన్ని బలపరిచింది. స్నాతకోత్సవాలలో భాగంగా ప్రార్థనను నిషేధించింది. 2012లో ముస్లిం బ్రదర్హుడ్కి చెందిన మహమ్మద్ మోర్సీ ఈజిప్ట్ మొదటి ఉచిత అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా ప్రకటించబడ్డారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎరిక్ షీడర్మాన్ బెర్నార్డ్ మడౌఫ్ యొక్క చారిత్రాత్మక పెట్టుబడి స్కామ్ బాధితులకు $405 మిలియన్లు తీసుకురావడానికి ఒక పరిష్కారాన్ని ప్రకటించారు. 2020లో జార్జియా తీరానికి సమీపంలో పరిగెత్తుతున్నప్పుడు కాల్చి చంపబడిన నల్లజాతి వ్యక్తి అహ్మద్ అర్బరేని హత్య చేసినందుకు 3 శ్వేత జాతీయులు హత్య నేరారోపణలు చేశారు. చిన్న వయసులోనే వెండి తెరంగేట్రం చేసిన నటి విజయశాంతి గ్లామరస్ పాత్రలతో మొదలై లేడీ ఓరియంటెడ్ పాత్రలకి వన్నీ తెచ్చిన భారత నారి. హీరో సౌమ్యం నడిపించే ఇండస్ట్రీలో నటిగా దాన్ని ప్రతిఘటించిన దేశాలు. ఇండియన్ సినిమా హిస్టరీలో లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న ఏకైక నటి అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్ విజయశాంతి. డబ్బింగ్ చిత్రాలతోనే తమిళనాట #1 హీరోయిన్గా వెలుగొందిన అరుదైన నటీమణి విజయశాంతి పుట్టినరోజు ఈ రోజు. జయసుధ, జయప్రద వంటి అభినయంతో శ్రీదేవి, మాధవి అందచందాలతో తెలుగు తెరను ఏలుతున్న రోజుల్లో ప్రారంభమైంది విజయశాంతి సినీ ప్రస్థానం. 1979లో తొలిసారి కథానాయికగా కెమెరా ముందుకొచ్చే నాటికి ఆమె వయసు కేవలం 15 ఏళ్లే. భారతీ రాజా వంటి క్రియేటివ్ డైరెక్టర్ వద్ద నటనలో ఓనమాలు దిద్దుకున్న ఆమె తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకోవడానికి చాలా
కాలమే నిరీక్షించాల్సి వచ్చింది. నేటి భారతం తర్వాత విజయశాంతి ప్రస్థానం ప్రతి హీరోయిన్ కుళ్ళుకునేలా సాగిందంటే అతిశయోక్తి కాదు. 1980ల సగం నుంచి 90ల వరకు విజయశాంతి కెరీర్ పీక్స్లో కొనసాగింది. ఆసియాలోని అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ నేడు 62వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. 1962 జూన్ 24న గుజరాత్లోని అహ్మదాబాద్లో ఆయన జన్మించారు. తన వ్యాపార దక్షతతో అంచెలంచెలుగా రాణించారు. ఆసియాలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1988లో కమోడిటీ ట్రేడింగ్తో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన అదానీ గ్రూప్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని క్రమక్రమంగా విస్తరించింది. ప్రస్తుతం దేశంలో బొగ్గు, మైనింగ్, లాజిస్టిక్స్, విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ పంపిణీ, గ్రీన్ ఎనర్జీ, ఎయిర్పోర్ట్లు, డేటా సెంటర్లు, సిమెంట్ తదితర రంగాలలో అదానీ గ్రూప్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అందుకు తగ్గట్లే అదానీ సంపద కూడా అంతకంతకు పెరుగుతుంది. ఈ ఒక్క ఏడాది ఈ అపర కుబేరుడు సంపద $15 బిలియన్ పెరగడం విశేషం. ఈ క్రమంలోనే బ్లూంబర్గ్ నివేదించిన ప్రపంచ బిలియనీర్ల జాబితాలో టాప్ 10లో చోటు దక్కించుకున్నారు గౌతమ్ అదానీ. సుమోనా చక్రవర్తి భారతదేశానికి చెందిన సినిమా నటి, టెలివిజన్ నటి. ఆమె బడే అచ్చే లగ్తే హే, కామెడీ నైట్స్ విత్ కపిల్, ది కపిల్ శర్మ షోలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సుమోనా చక్రవర్తి 1988 జూన్ 24న లక్నో, ఉత్తరప్రదేశ్లో జన్మించారు. ఆమె 11 సంవత్సరాల వయసులో అమీర్ ఖాన్, మనీషా కొయిరాలా నటించిన మాన్ చిత్రం ద్వారా 1999లో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. తర్వాత కొన్ని సంవత్సరాల్లో ఆమె కొన్ని టెలివిజన్ షోలు చేసింది. అయితే 2011లో ఆమె ఆ పాత్రను పోషించినప్పుడు పెద్ద విజయాన్ని సాధించింది. బాలాజీ ఫిల్మ్స్ నిర్మించిన టెలివిజన్ షో బడే అచ్చే లగ్తే హేలో నటాషా మరుసటి సంవత్సరంలో ఆమె కపిల్ శర్మతో కలిసి సోనీ టీవీలో కహానీ కామెడీ సర్కస్ కి అని కామెడీ షోలో పాల్గొంది. ఇద్దరు షో విజేతలుగా నిలిచారు. జగమే మాయతో చిత్రసీమలో ప్రవేశించిన మురళీమోహన్ ఈ మాయ జగతిలోనూ అందరివాడు అనిపించుకున్నాడు. నొప్పించక తానొవ్వక అన్నట్టుగా మురళీమోహన్ తీరు ఉంటుంది. అందరినీ నవ్వుతూ పలకరించడం, తనను ఆశ్రయించిన వారికి సహాయం చేయడం, సినిమా రంగంలో ఏదైనా కార్యక్రమ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించడం వంటివి ఆయన వ్యాపకాలు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి అధ్యక్షునిగా ఉన్న సమయంలో తనదైన వాణి పలికించడమే కాదు, జయభేరి అధినేతగా మరుపురాని చిత్రాలను అందించారు. ఇక రియల్ ఎస్టేట్ లోనూ జయభేరి మోగించిన మురళీమోహన్ తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగాను పనిచేశారు. మురళీమోహన్ జూన్ 24న 84 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పటికీ ఎంతో చురుగ్గా ఉంటూ తన దరికి చేరిన పాత్రలో నటించడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు చదువుకోవాలనే నిరుపేదలకు చేయూతనందిస్తున్నారు. మురళీమోహన్ అసలు పేరు మాగంటి రాజబాబు. 1940 జూన్ 24న పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రులో ఆయన జన్మించారు. రఘుబాబు తెలుగు సినిమా నటుడు, విలన్గా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు పాత్రలు పోషించాడు. ఆయన తండ్రి గిరిబాబు కూడా తెలుగు వారికి సుపరిచితులైన నటుడు. ప్రకాశం జిల్లా రామనూతుల గ్రామంలో జూన్ 24న 1964న జన్మించాడు. రఘుబాబుకు తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. 10 ఏళ్ల వయసులో అధ్యాపకులు పిల్లలందరినీ కూడగట్టి శ్రీకృష్ణ తులాభారం నాటకం వేయించారు. అందులో ఆయన వసంతకుడి పాత్ర వేశాడు. దానికి ఒక్క ఏడాదిలో 22 సార్లు ప్రదర్శించారు. ఆ నాటకం ఎంత ఆదరణ పొందిందంటే టికెట్ పెట్టి వేస్తే ఆ రోజుల్లో 10,000 వసూలయ్యాయి. ఆ డబ్బులతో రామనూతలలో అరుణ కళానీయం అనే ఆడిటోరియం కట్టారు. అక్కడ ఇప్పటికీ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సినిమాల్లో చేయడానికి గిరిబాబు 1973లో చెన్నై వెళ్ళాడు. ఆయనతో పాటు రఘుబాబు వాళ్ళ అమ్మ, తమ్ముడు, చెల్లి కూడా వెళ్ళిపోయారు. నాయనమ్మ, తాతయ్య మాత్రం రఘుబాబును రామనూతలలో వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. అక్కడ 6వ దాకా చదువుకున్నారు.